హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీ యొక్క మిత్రుడు, మీ యొక్క శ్రేయభిలాషుడు ప్రసాద్ మాట్లాడుతున్న మాటలు. నేను వైజాగ్ వచ్చి దగ్గర 16 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ బొబ్బుల్లో ఉండేటప్పుడు ఒక రైతు బిడ్డగా పని చేసుకుని అక్కడెక్కడ కూలి పనులు చేసుకుని ఉండేవాడు. అలాగే వైజాగ్ వచ్చాను, ఒక లేబర్ పనిగా వెళ్ళాను. లేబర్ పని నుంచి ఆ తర్వాత వాచ్మెన్గా జాయిన్ అయ్యాను. వాచ్మెన్ నుంచి ఇప్పుడు సెక్యూరిటీ గార్డుగా చేస్తాను. అయినా సరే 16 సంవత్సరాలు అవుతుంది వైజాగ్ వచ్చి. 16 సంవత్సరాలు బట్టి వైజాగ్లో ఉన్నాను. నా పెద్ద కూతురు బాగోదు. నేను ఈ వీడియోలు చేస్తుంది కూడా బిగ్ బాస్కి వెళ్ళాలి అనేసి నేను పెద్ద సంకల్పం పెట్టుకున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి వెళ్తే మనమంతా ఏంటనేది నిరూపించుకొని ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉన్నతమైన స్థానము నా నుంచి ఇంకొకరికి ఇది ఒక మెసేజ్ కింద వస్తుందని నేను ఆశపడ్డాను. అయితే నేను ఆశపడుతుంది ఏంటంటే, నా పెద్ద కూతురికి ఎప్పుడు కూడాను ఎవరిని కూడా నేను డబ్బులు అడగలేదు. ఇలాగ ప్రాబ్లము, నాకు డబ్బులు ఇవ్వండి అనేసి యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ నేను ఎప్పుడు అడగలేదు. యూట్యూబ్ అయితే 740 వీడియోలు ఉన్నాయి. అన్నీ మంచి మార్గం, మంచి విషయమే చెప్తాను. దయచేసి వీడియో అనేది ఎక్కడ రోల్ చేయకండి, దయచేసి పూర్తిగా చూడండి. అయితే నేను బిగ్ బాస్ వెళ్ళాలనుకుని పెద్ద సంకల్పం పెట్టుకుని ఆశపడ్డాను. ఎందుకు వెళ్తున్నాను అంటానంటే, బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి వెళ్తే ప్రతి ఒక్కరు కూడాను అంతే ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారు. అలాగే నేను పెద్ద స్థాయికి ఎదగాలని నాకు ఆశ లేదు. నా ఫ్యామిలీ బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్కి వెళ్తే నా ఫ్యామిలీని చక్కగా చూసుకొని సమాజానికి కూడాను ఎంతో కొంత సాయం చేయొచ్చు అని అనేసి నేను ఆశపడుతున్నాను. ఏంటి అలాగని నాకు శాతమైనంత సాయం ఇప్పుడు కూడాను నాకు అక్కడ ఎంత ఉందో అంత ఒక 20 అవని 10 అవని ఎంత ఉందో అంత ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తే ఉంటాను ఉన్నంతవరకు. నా పెద్ద కూతురు బాలు పని సరే. దయచేసి రిక్వెస్ట్గా అడుగుతున్నాను, నా మిత్రులు, నా యొక్క శ్రేయోభిలాషులు, ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడాను నా మిత్రుల కింద లెక్క. నా వీడియోలన్నీ కూడాను బిగ్ బాస్కు పంపించి దయచేసి బిగ్ బాస్ను నాకు సెలెక్టింగ్ చేయమని చెప్పండి. రిక్వెస్ట్ అడుగుతాను. బిగ్ బాస్ 9కి అడిగాను, సెలెక్టింగ్ అయ్యాను. తీరమోసి మళ్ళీ లాస్ట్ మినిట్లో నన్ను డిలీట్ చేస్తారు. ఆ విషయం మీకు అందరికీ కూడా చెప్పి ఉన్నాను. కానీ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి, ఇప్పటికే బోల్డ్ మంది అయిపోయారు, లేట్ అయిపోయింది నేను అన్నారు. అలాగని బిగ్ బాస్ 10కి వెయిటింగ్ చేసి అందరికంటే ముందర నేనే పెట్టాను. ఎప్పుడు 11వ తారీఖున పెట్టాను. 11వ తారీఖున అంటే 5 నెలల 11వ తారీఖున వీడియో పెట్టిన 3 నిమిషాల వీడియో నా యొక్క బయోడేటా అంతా కూడాను బిగ్ బాస్కి ఈమెయిల్ ద్వారా పంపించాను. దయచేసి బిగ్ బాస్కి మీరు పంపిస్తే మిమ్మల్ని జీవితాంతంగా, నా మిత్రులను, నా యొక్క శ్రేయోభిలాషులను జీవితాంతం గుర్తించుకుంటున్నాను. నా వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడాను నాకు ఎంతో జీవితకాలము నన్ను పోషించినట్టుగా కాకుండా, నాకు మేలు చేసినట్టు కాకుండా సమాజానికి కూడా ఎంతో మేలు చేశారనేసి గుర్తించుకుంటున్నాం. అయితే మీరు అందరి ఈ వీడియోలన్నీ కూడాను బిగ్ బాస్కి పంపించి నన్ను బిగ్ బాస్కి వెళ్ళేటట్టు చేయమని, ఫుల్గా సపోర్ట్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ కొడుతున్నాను. మీకే ఉన్న వీడియోలే కాకుండా వేరే వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమని దయచేసి మీరు చెప్పండి ఫ్రెండ్స్. అడుగుతున్న మీ యొక్క మిత్రుడు, మీ యొక్క శ్రేయోభిలాషుడు, మీ యొక్క ఇండియన్ జొన్నడ ప్రసాద్. జై హింద్.